మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవును. వచ్చాక టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద కానీ గన్నవరం దాని మీద కానీ అప్పటి ఎఫ్ఐఆర్లే ఇంకా ఓపెన్ గా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ల మీద విచారణ మొదలు పెట్టారు. కొత్తగా ఇప్పుడు కేసులు పెట్టింది కాదు, కొత్తగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసింది కాదు. ఓకే. అప్పటి ఎఫ్ఐఆర్ల మీదే విచారణ చేస్తూ ప్రత్యేకంగా గన్నవరం దాని మీద 88 మందిని నిందితులుగా ఐడెంటిఫై చేసి 48 పైచిలకు మందిని అరెస్టు చేసి వారి జైల్లో ఉంటే దాని మీద బెయిల్ కోసం జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వల్లభనేని వంశీ గారి నుంచి వాళ్ళ అనుచరులందరూ కిందపై తిరుగుతున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏమంది, మీరు లోయర్ కోర్టులో చూసుకోండి అన్నారు. ఆ లోయర్ కోర్టులో ఉన్నటువంటి బెయిల్ వాదనలు విచారణ ఫిబ్రవరి 10వ తారీఖు వచ్చింది రాజుగారు. అంటే మొన్న 4 రోజుల క్రితం ఫిబ్రవరి 10వ తారీఖు వాదనకు వస్తే, ఇప్పుడు ఒకటి చెప్పండి వీక్షకులు కూడా అర్థం చేసుకోండి, ఇంత సుదీర్ఘంగా ఉన్న కేసు 88 మందిని గుర్తించి 48 పైగా అరెస్ట్ అయిన కేసు, రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన కేసు, ఏదైతే ఫిర్యాదుదారుడే ఏదో సినీ పక్కీగా వచ్చి ఏదో పాత సినిమాలు చూస్తాం, రావు గోపాలరావు గారి సినిమాల్లో చూస్తుంటాం, నేను ఆ టైంలో ఢిల్లీలో ఉన్నాను మంత్రి గారితో వీడియో గేమ్ ఆడుతున్నాను అని సినిమాల్లో చెప్తాం, మనం చూసాం. ఆ పక్కీలో ఈ సత్యవర్ధన్ వచ్చి సీడీతో సహా వీడియోతో సహా రికార్డ్ చేసి వీడియో ప్లస్ ఎఫిడవిట్ అంటే రాజు గారు మీకు తెలుసు, నాకు తెలుసు, సామాన్యులకు ఎఫిడవిట్ అంటే కూడా తెలియదు ఏంటది. ఆ కుర్రవాడికి ఎఫిడవిట్ కూడా పూర్తిగా తయారు చేసిన ఎఫిడవిట్ తో వచ్చి జడ్జి గారి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు, నన్ను పోలీసుల నుంచి రక్షణ కల్పించండి, నేను అసలు ఈ కేసే పెట్టలేదు అని అడుగుతాడు. ఏ పోలీసుల నుంచి? ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు పనిచేస్తున్నాడో, ఏ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో పోలీసుల నుంచి రక్షణ కావాలని సత్యవర్ధను వాళ్ళ ప్రభుత్వమే, వాళ్ళ పార్టీ ఉన్న ప్రభుత్వ అధికారులను కోరుతారంటే దీని వెనకాల ఏమీ జరగలేదా అండి? ఒకవేళ ఈ పని వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుంటే కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా సార్, నేను ఎవరి మీద కంప్లైంట్ పెడతాను, కంప్లైంట్ పెట్టినప్పుడు పోలీసులు అరెస్టులు ఏం చేయకుండా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు కేసు విత్డ్రా చేసుకోండి అంటే, ఏ అరెస్టులు జరగకుండా ఉంటే అప్పుడు నేను 2-3 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చి లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళి పోలీసులు ఒత్తిడి చేస్తారు, ఏ అరెస్టులు చేయట్లేదు అంటే అర్థం అవుతుంది. అంతేకాదు అక్కడేమో 45 పైగా అరెస్ట్ అయ్యి 88 పైన నేను ముమ్మరంగా ఉంటే పోలీసుల నుంచి రక్షణ ఎందుకు? రక్షణ పోలీసుల్ని నీ కంప్లైంట్ మీద వర్క్ చేస్తారు, దే ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ కంప్లైంట్, హౌ కెన్ యు సే దట్ యు వాంట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పోలీస్? పోలీసు నుంచే కాపాడాలా నేను? అంటే ఏంటి, అక్కడ జరిగింది బెదిరింపులు జరిగాయి అని స్పష్టంగా ఎవరికన్నా సరే అర్థమైపోతుంది. రాజుగారు ఇదే చెవులు పూపెట్టి కూర్చుని ఎవరు ఈరోజు ఎవరినొద్దరు కిడ్నాప్ చేశారు, పెట్టారు, అది అవసరం ఎవరికి? వంశీ గారు కాకపోతే ఇంకెవరికి అవసరం? అది కీలకంగా ఫిబ్రవరి 10వ తారీఖు జైలు వాదనలో జస్టిస్ శివబిందు జైలు వాదనకు వస్తున్నప్పుడు ఈ నాటకం జరిగిందంటే నాకేం తెలీదు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చిక్కడి చిరునవ్వుతో చెప్పేస్తే అయిపోయిందంటే కాదండి. వీళ్ళు హిందీలో ఒకటి ఉంటది, గేదర్కి మౌతాతి షేర్కి और బాక్తి అని. ఇది వీళ్ళు అతి తెలివితేటలు ఉండొచ్చండి రాజుగారు, అతి తెలివితేటలతో ఈ యొక్క